పవిత్ర దుందుభి నది తీరం శివనామ స్మరణతో మార్మోగుతోంది. ఆధ్యాత్మిక శోభతో అలరారింది. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని మేడిపూర్ దీనికి వేదిక అయింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ సహస్రలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో దుందుభి నది తీరంలో కొలువైన సహస్రలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చి లింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలు, పల్లకీ సేవలు నిర్వహించారు. ఈ నెల 7న ధ్వజారోహణం, రాజగోపురం, కలశం ఊరేగింపు, కలశం ప్రతిష్ఠ, అంకురార్పణం, అభిషేకాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 9వ తేదీన ధ్వజారోహణంతో ఉత్సవాలు ముగిశాయి. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. 1331 లింగాలతో కూడిన మహాలింగం ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఒకేసారి ఆ లింగాలకు అభిషేకం చేస్తే సహస్ర లింగాలకు చేసిన ఫలితం దక్కుతుంది. శివరాత్రి పర్వదినాన ఎలాంటి అభిషేకం చేసినా జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం 400 ఏళ్ల క్రితం నాటిదని గ్రామస్తులు చెప్పారు. ఓం నమ శివాయ. ఈరోజు ఇక్కడ మేడిపూర్లో, ఇది నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం మేడిపూర్ ఉంది. ఇది శ్రీ సహస్రలింగేశ్వర ఆలయం. ఈ క్షేత్రం ఏంటంటే ఇక్కడ ఏకశిలపై 1331 శివలింగాలు ఉన్నాయి. ఇలాంటి శివలింగాలు అసలు ఈ చుట్టుపక్కల కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కడా లేవు. ఇది చాలా అరుదు. ఇది చాలా మహాపుణ్యక్షేత్రం. ఇది ఎప్పుడు 400 సంవత్సరాల క్రితం బాదామి చాళుక్యుల ఏలుబడిలో ఉన్నటువంటి పూజలు, ఇక్కడ యజ్ఞయాగాలు, వేదవచనాలు ఎన్నో జరిగినప్పుడు 400 సంవత్సరాలుగా ఇక్కడ ఈ శివాలయం ఉంది. ఇటీవల అంటే ఒక 12 సంవత్సరాల క్రితం దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మూర్తి 1331 శివాకృతులను కలిగినటువంటి వాడు. ఒకే శిలపైన బ్రహ్మ, విష్ణు, శివాత్మకంగా ఉంటూ 1331 సంఖ్యతో శివుడు ఏకశిలపై చెక్కబడి ఉన్నారు. ఈ 1331కి ఏమిటి రహస్యం అంటే మనకందరికీ తెలిసిందే. శివునికి ఏకాదశ సంఖ్య అంటే చాలా ప్రీతి. ఏకాదశంగా స్మరిస్తే ఆయన కోరుకున్న కోరికలు తీర్చేటువంటి బోలాశంకరుడని మనకందరికీ తెలుసు. కాబట్టి అది ద్విగుణీకృతం, త్రిగుణీకృతం కావాలనేటువంటి సంకల్పంతో ఆ యొక్క మూర్తులను
11 × 11 × 11 అంటే 11 క్యూబ్స్ 1331 సంఖ్యగా ఈ స్వామి వెలిసినారు. మా గ్రామంలో గత 28 సంవత్సరాలుగా ధారాళంగా బ్రహ్మాండమైన శివదీక్షలు జరుగుతున్నవి. అంతేకాకుండా మా గ్రామము ఒక ఆధ్యాత్మిక కేంద్రం అని కూడా చెప్పుటకు సందేహం లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం సాయి భజనలు, శివదీక్షలు, అంతేకాకుండా రకరకాలైనటువంటి ఆటపాటలతో ఎంతో ఆనందంగా సాగుతున్నటువంటి ఈ యొక్క మేడిపూర్ గ్రామము ఎంతో ధన్యమైందని చెప్పని మేము అనుకుంటున్నాం. శివాలయం ఇది పూర్వం ఇక్కడ యజ్ఞాలు జరిగినవి. ఇక్కడ ఈ శివాలయం డెవలప్ కానికే మనం మేడిపూర్ గ్రామస్తులు ప్రతి ఒక్కరు కృషి చేశారు కాబట్టి ఈ శివాలయం ఇంత డెవలప్ అయింది. ఇక్కడ భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తారు. ఇంకా రాంగా ఇది పూర్వం అంటే పూర్ణక్షేత్రం పెద్దదవుతుంది. ఇది ఇక్కడ ఉన్న భక్తులు ప్రతి ఒక్కరు అన్నదానాల కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు ఇక్కడ అన్నీ జరుగుతుంటాయి. ఈ మేడిపూర్ శివాలయం ఏకలింగానికే 1331 లింగాలు ఉన్నాయి.